జీవకోటికి హితంగా సత్య సందేశాన్ని అందించే మాసం కార్తీక మాసం. పరమపావనం, పుణ్యప్రదం, ఇహపర శుభ ఫలదాయకం ఈ కార్తీక మాసంలో మన బతుకులను పావనం చేసుకోవడం కోసం పారాయణం చేసే భాగ్యాన్ని నాకు, వినే భాగ్యాన్ని మీ అందరికీ కూడా ఇచ్చినటువంటి ఆ దేవదేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు పారాయణం ఆరంభిద్దాం. గురుభ్యో నమః. సంపూర్ణ కార్తీక మహాపురాణము 5వ రోజు పారాయణము. 9వ అధ్యాయము. యమదూతల ప్రశ్నలకు చిరునగవమోము కలవారైన విష్ణుదూతలు ఇలా భాషించసాగారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు, యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పండి. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానమియ్యసాగారు. సూర్యచంద్రాగ్ని వాయురాకాశ భూసంధ్యలు దశ కాలాలు వినిన మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదేవతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు, యమదండనార్హులు, బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదాలతో తాడించేవారు, తల్లిదండ్రులతో కలహించేవారు, అసత్యవాది, జంతు హింసకుడు, డాంబికుడు, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు, దయారహితుడు, పరభార్యా సంగముడు, సొమ్ములను తీసుకొని పక్షాన్ని అవలంబించేవాళ్ళని, చేసిన దానాన్ని బయటపెట్టుకొని వారిని మిత్రద్రోహిని, కృతజ్ఞులని, ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవారిని, కన్యాశుల్కంతో జీవించేవారిని, వాపీకూప తటాకాది నిర్మాణాటంకపరులను, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను విడిచిన వారిని, కేవలం భోజనం గురించి ఆలోచించేవారిని, బ్రాహ్మణాస్వ గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు. ఇక ఈ అజామిళుడంటారా, వీడు చేయని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మమెత్తి దాసీ సంగమలోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు? ఈ యమదూతల సమాధానాన్ని విని విష్ణు పార్షాదులు ఇలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమలోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణం వలన కానీ దుస్సంగమాన్ని వదిలి సత్సంగంలో కలిసేవాడు, నిత్యము దైవచింతనాపరుడు, స్నాన సంధ్యా జపహోమా తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు. ఓ యమదూతలారా, అసూయారహితులై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణం చేసేవారు, జలాన్న గోదాతలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాత, పరోపకారశీలురు, హరిపూజాప్రియులు, హరినామ జాపకులు, వివాహ ఉపనయనాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కారకర్తలు వీళ్ళెవ్వరూ మీ యమదండలను అర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి తత్తీర్థాన్ని పానం చేసేవాడు, తులసీ కాష్ట మాలికలను ధరించేవాడు, వినేవాడు, సూర్యుడు మేష తుల మకర సంక్రాంతులు ఉండగా ప్రాతస్నానం ఆచరించేవాళ్ళు వీళ్ళెవ్వరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసి కానీ తెలియక కానీ హరినామ సంకీర్తనము చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలెందుకు? ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికి వస్తాడు. ఈ విధముగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదాన్నంతటినీ విన్న అజామిళుడిలో జీవుడు తన శారీరక కృతదాసి సాంగత్యాది పాపాలను తలంచుకొని దుఃఖిస్తున్న జీవుడు స్పృహామయుడై అచ్చిరు పొందాడు. ఇదేమి ఆశ్చర్యం! ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేను ఈ వైకుంఠములో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యము కాకపోతే నా జిహ్వపై హరినామం ఎలా వచ్చింది? నాకు ఈ వైకుంఠము ఎలా ప్రాప్తించింది అని తనలో తానే అనుకుంటూ హరిస్మరణను చేయసాగాడు. కాబట్టి రాజా, కేవలం హరినామస్మరణమే అంతటి భక్తిప్రదమైనది కాగా హరిప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు. 9వ అధ్యాయం సమాప్తము. 10వ అధ్యాయము. జనక ఉవాచ. వశిష్ఠ, ఈ అజామిళుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన ఇలా పుట్టాడు?
విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు? అన్నీ సవిస్తరంగా చెప్పు అన్నాడు. వశిష్ఠ ఉవాచ. నీవు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా ఒక క్రమంలో సమాధానాలు చెబుతాను విను. విష్ణు పార్షాదులు చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి ఇలా చెప్పసాగారు. యమదూతల ఆరోపణ, యముని ఉపదేశము. అయ్యా, పాపాత్ముడు, దురాచారుడు, నిందిత కర్మాచరణపరుడు అయిన అజామిళుని అందరి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతన్ని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకొని వెళ్ళారు. వాళ్ళని ఎదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము అని కింకరులు చెప్పినది విని రవ్వంత క్రోధోదిక్తుడైన సమవర్తి జ్ఞానదృష్టితో సమస్తాన్ని అవలోకించినవాడై, కింకరులారా, కించిదపి పుణ్య విహీనోపి, ఆ అజామిళుడనే పాపి అంత్యకాలాన హరినామస్మరణము చెయ్యడం వలన సమస్త పాపాలను నశింపచేసుకొని విష్ణుప్రియుడై విష్ణుదూతుల చేత తీసుకొని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించును. అదేవిధముగా దుష్టాత్ములై మహిమను తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణం చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి. ఇక భక్తిభావంతో స్మరించిన వారు కేవలము కైవల్య పదగాములే కాక విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచనాపరుడయ్యాడు. అజామిళుని పూర్వజన్మ. అజామిళుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడుగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాచరణాద్రహితుడు, దైవేతర చిత్తుడు, దైవద్రవ్యాపహారి అయి ఉండేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహమును చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై ఉండి కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. బహుభాషి అయి యవ్వనంలో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు పల్లెలు తిరుగుతూ యావహార వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకనొకసారి అతగాడు తనకు లభించిన యాయవార వస్తుజాలాన్నంతటినీ కూడా మోసుకొని వచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది, సత్వరమే వంట చెయ్యి, ముందు కాసిన మంచినీళ్ళు ఇయ్యి అని త్రాగి రవ్వంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు. కానీ యౌవన మదాశ్రిత అయిన ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన ఆలోచనలకు అంతరాయమును కలిగించాడనే కోపంతో తన ముష్టితో ఘాతించింది. ఆడలి బడలి ఉన్న ఆ పాపడు అందుకే పరితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరం వెళ్ళి భిక్షాటనతో బతకసాగాడు. మగడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ జారిని మగడు తెచ్చినవన్నీ సుష్టిగా మేసి, మగడిచ్చినవన్నీ అలంకరించుకొని, మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకుని తాంబూల చరణము చేస్తూ ఒకానొక రజకుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరినది. కానీ నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది. అంతటితో వాంఛితార్థం నెరవారిన ఆ బ్రాహ్మణచారిని వీధిన పడి రజకులను వెతుక్కుంటూ పోతూ ఇతఃపూర్వం చెప్పబడిన ఈశ్వరాలయార్చకుని చూసి సురత క్రీడకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడైన వీడు ఆమె పరస్త్రీయను కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ జారిని సద్వంశ సంజాత అయిన కారణంగా కామము చెల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమాలి తెచ్చుకొని అది మొదలుగా అతని మాటలు తూచా తప్పకుండా బ్రతకసాగింది. ఇటువంటి పాపాల వలన మరణానంతరం శివార్చకుడు రౌరవాది మహానరకాలను అనుభవించి సత్యనిష్ఠుడి కొడుకైన అజామిళుడుగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనం, అంత్యకాల హరిస్మరణ పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతని జారత్వం నేర్పిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించి నరకానుభవంను పొంది కన్యాకుబ్ధకులంలో జండాల గృహంలో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళు ఆ పిల్లను అడవిలో వదిలివేశారు. ఆ వనాంతర్గామి అయిన ఒక బ్రాహ్మణుడు ఆ బాలిక అరణ్యరోధన విని జాలిపడి తనతో తీసుకుని వెళ్ళి తన ఇంటి దాసికి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసిదాని దగ్గర పెరిగిన ఈ పిల్లనే అనంతర కాలంలో అజామిళుడి దగ్గరకు తీసుకున్నాడు. ఆ మహారాజా
నువ్వడిగిన అజామిళుడి పూర్వగాథ ఇది. సమస్తమైన మహాపాపములను హరినామస్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు. అది సాధ్యము కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించవలసి ఉంటుంది. జనకనరపాల, ఎవరి జిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరి చరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనను ఆలకించవో వాళ్ల పాపాలు ఏ విధముగాను కూడా నశించే అవకాశం లేదు. ఎవరైతే ఇతర చింతలన్నింటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహం లేదు. మోక్షాసక్తులను మురహరి స్మరణం ఏ విధముగా సూక్ష్మ మార్గమో అదే విధముగా కార్తీక ధర్మాచరణం అనే సూక్ష్మ మార్గము కూడా మహోత్కృష్ట పుణ్యప్రదాయని అయి పాతకాలను పారద్రోలుతుంది. పాపాలను నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండడం వలన ఎవరైతే ఈ దివ్యవ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరకప్రాప్తులవుతారని తెలుసుకో. పాపనాశని అయిన ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధాభక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షార్హులే అవుతున్నారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువునితో కలిసి సుఖిస్తాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే 9వ 10వ అధ్యాయం సమాప్తః. 5వ రోజు పారాయణం సమాప్తము. కార్తీక మహాపురాణాన్ని పఠించేటువంటి అదృష్టాన్ని కల్పించిన ఆ దేవదేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. వింటున్న మీకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పుత్రపౌత్రాదులతో సంతోషంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ రేపటి పారాయణ కార్యక్రమంలో కలుసుకుందాం. సర్వం శ్రీవార్పణమస్తు.